ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి మాప్ స్టిక్ ఎలా ఉంటుందో అలా ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి కూడా మాప్ ఫ్యాన్ స్టిక్ దొరికిందనమాట. నేను ఇన్స్టాలో చూస్తుంటే కనిపించింది. వర్క్ అవుతుందా లేదా చూద్దామని చెప్పి ఆన్లైన్లో వెతికితే ఫ్లిప్కార్ట్లో దొరికింది. సో ఆర్డర్ చేశాను. ఇక్కడ అమ్మ ఓపెన్ చేసి క్లీన్ చేస్తుందనమాట. దానికి ఒక మాప్ కర్ర లాంటిది ఇచ్చారు, అంటే మాప్ ఉంటుంది కదా అది, దానికి స్టిక్ లాంటిది ఇచ్చారు. చూడండి ఇక్కడ హోల్ ఉంది ఆ మాప్కి, అది ఫ్యాన్ లోపలికి దూర్చి తుడుచుకోవడానికి బాగుందనమాట. ఇంకా ఓపెన్ చేసి ఇది ఫిక్స్ చేయడానికి మా పెద్దోడు అయితే మాత్రం అస్సలు ఆగడండి. ఇలాంటి ఫిక్స్ చేయడానికి మాత్రం పిన్ని నేను చేస్తాను అని చెప్పి వస్తాడు. ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, జస్ట్ స్క్రోల్ చేయడమే అన్నమాట. స్టిక్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ మాప్ ఉంటుంది కదా, అది కూడా జస్ట్ ఇలా టైట్ చేసేయచ్చు అనమాట. మనం స్క్రూస్ అవేం ఉండదు. మా అమ్మకి ఫస్ట్ తెలియక కష్టపడిపోయి ఇట్లా అట్లా తుడిచేస్తుంది. తర్వాత చెప్పా ఇలా దానికి కన్నం ఉంది, దాన్ని అలా లోపలికి పెట్టి తుడమ్మా అని చెప్పి. చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. బట్ మనం 1 year లేకపోతే 6 months 3 months వదిలేసి క్లీన్ చేద్దామంటే కాదు. మనం ఎప్పటిదప్పుడే క్లీన్ చేస్తే మాత్రం బాగా క్లీన్ అయిపోతుంది. అది క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి తడిగుడ్డ పెట్టేసి తుడిచేసుకున్న తర్వాత మీరు ఎవ్రీ 10 daysకి క్లీన్ చేయండి. నిజంగా